ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగింది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ తో పాటు మంత్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పలు కీలక అంశాలకు సంబంధించి సమావేశంలో మంత్రివర్గం చర్చించారు. ముఖ్యంగా రెండో దశ పూలింగ్ ఏరియాలో 1.50 లక్షల రుణమాఫీ అంశంతో పాటు రాజధాని టౌన్షిప్ లో అంతర్జాతీయ స్కూల్ ఏర్పాటు వంటి అంశాలపైన చర్చ జరిగింది. అలానే ప్రధాన రోడ్లకు భూములు ఇవ్వని చోట్ల భూసేకరణ అంశంతో పాటు రాజధాని అమరావతిలో ఇప్పటికే పూర్తయిన అధికారుల భవనాలు సాధారణ పరిపాలనా శాఖకు అప్పగించే అంశంపైన మంత్రివర్గం చర్చించింది. గ్రామాల్లో ప్రధాన రోడ్లు వెళ్లిన చోట భూములు కోల్పోయిన గృహ స్థల యజమానులకు అద్దె చెల్లించే అంశంతో పాటు రెండో దశ పూలింగ్ తో పాటు మొదటి దశలో ఆలస్యంగా పూలింగ్ కు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లించే ప్రక్రియ కూడా చర్చకు వచ్చింది.